అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. ఇది రీసెంట్గా అంటే ఇవాళకి కరెక్ట్గా 3 నెలల క్రితం జరిగినటువంటి సంఘటన. ఏం జరిగింది? ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది యుఎస్ నుంచి. ఏమండి, నా కళ్ళు 2 సరిగ్గా కనపడవండి. నేను యుఎస్లో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఎవరో స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఒక కన్ను బాగానే ఉందండి, ఇంకో కన్ను మాత్రం విషయం సరిగ్గా లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాను. మీ గురించి విన్నాను, అందుకని మీ దగ్గరకు వచ్చానండి అంది. ఆ అమ్మాయికి 32 ఏళ్ళు. మరి డాక్టర్లు ఏం చెప్పారమ్మా నీకు అని అడిగా. డాక్టర్లు ఏం చెప్పారండి, ఇది ఎందుకు వస్తుందో మాకు తెలియదు, ఏం జరిగిందో మాకు తెలియదు, మేము స్టెరాయిడ్స్ ఇచ్చాం, మాకు ఇంతకన్నా తెలియదు అని అమెరికాలో డాక్టర్లు ఆ అమ్మాయికి చెప్పారట. ఇప్పుడు చెప్పండి, అమెరికాలో డాక్టర్లు గొప్ప, ఇండియాలో డాక్టర్లు గొప్ప? ఇండియాలో అద్భుతమైనటువంటి సర్జన్స్ ఉన్నారు, మీకు తెలుసా? ఇండియాలో అద్భుతమైనటువంటి ఎల్లబడి డాక్టర్లు ఉన్నారు, మీకు తెలుసా? ఈ కేసు ఏం జరిగింది అయ్యా, ఏం జరిగిందండి చెప్పండి అంది. అమ్మా ఏం లేదు, నీకు తలకి దెబ్బ తగిలింది తెలుసా అన్నాడు. తలకే అండి, ఏమోనండి, ఎక్కడ తగిలి ఉంటుందంటారు అని అడిగింది. ఆ అమ్మాయికి తెలుసు తలకి దెబ్బ తగిలినట్టు, కానీ నా చేత చెప్పించారు దానికి. అలా అంది. అమ్మా నీకున్నది రైట్ ఐలో ప్రాబ్లం ఉన్నది, నీకు రైట్ ఐలో ప్రాబ్లం ఉంది. ఆ రైట్ ఐలో ప్రాబ్లం ఎట్లా వచ్చిందో తెలుసా? ఇదిగో నీకు ఇక్కడ దెబ్బ తగిలి ఉంటుంది. ఏం జరిగింది అని అడిగాను. ఇదిగో ఇక్కడ కరెక్ట్గా దెబ్బ తగిలింది, రైట్ సైడ్ బ్యాక్ ఆఫ్ ది హెడ్ నీకు దెబ్బ తగిలిందమ్మా. ఏం జరిగింది అన్న. అవునండి, నేను కింద పడ్డాను, నాకు 6 కుట్లు పడ్డాయండి అంది. ఆ బ్యాక్ ఆఫ్ ది హెడ్ రైట్ సైడ్ దట్ గవర్న్స్ ద ఐ, దట్ గవర్న్స్ ద ఐ అంటే ఐ మీద అధికారం ఈ ప్రాంతానికి ఉంటుంది. ఐ మీద అధికారం ఈ ప్రాంతానికి మాత్రమే ఉంటుంది. అందుకని హెడ్ ఇంజరీ వల్ల ఆ అమ్మాయికి విజన్ పోయిందండి అని చెప్పాను. ఎమ్మటే లేచి దండం పెట్టి, సార్ ఏదన్నా మందు ఇస్తారా అని చెప్పి అడిగింది. మందు ఇచ్చాను. ఇంతవరకు ఆ అమ్మాయి నన్ను తర్వాత కాంటాక్ట్ చేయలేదు. ఐ టెల్ యూ ద రిమైనింగ్ స్టోరీ లేటర్, నాట్ నౌ. యుఎస్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి నాకు చెప్పింది ఒకటే మాట, సార్ నాకు విషయం లేదు, అంతేగాని ఏ కంటికి ఉందో ఏంటో కూడా చెప్పలా, నాకు ఏం జరిగి ఉంటుంది అని మాత్రమే అడిగింది. ఏం జరిగిందో అనేది నేను చెప్పాను. ఇది ఇండియాలో కూడా ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. నేను పెట్టేటువంటి మ్యాటర్లో చాలా వరకు డాక్టర్లకి, మెడికల్ స్టూడెంట్స్కి చాలా 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 యూస్ఫుల్ అండి. నేను చెప్పేటువంటి ఏది కూడా బుక్కిష్ కాదు. 90% నా సొంతం, 10% మ్యాక్సిమం ఉంటే బుక్కిష్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, అమెరికన్స్ గొప్ప, ఇండియన్స్ గొప్ప? ఎప్పుడు కూడా శంకులో పోస్తే కానీ తీర్థం కాదు. ఇండియా వాడు ఎవడన్నా ఏదన్నా కనుక్కుంటే అది అటు అమెరికా వెళ్ళి ఆడి శంకులో పోసి మనకు తీర్థం ఇస్తే ఆహా ఓహో అనుకునేటువంటి జాతి మంది. గుర్తుపెట్టుకోండి, దేశభక్తి పెంచుకోండి. జై హింద్.